చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన తండ్రి ఈ అల్లు అరవింద్ అలాగే ఆయన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కైతే చేరుకున్నారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ స్టేట్మెంట్‌ను రికార్డ్ చేసిన తరువాత ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు క్లియర్‌గా తెలుస్తుంది. అల్లు అర్జున్ పైన ఒకసారి నమోదైన సెక్షన్‌లను మనం ఒకసారి క్లియర్‌గా చూస్తే 105 భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 105 నాన్ బెయిలబుల్ కేసు. ఈ సెక్షన్ కింద 5-10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే బిఎన్ఎస్ 1181 కింద అంటే బిఎన్ఎస్ 118 సబ్ క్లాస్ 1 కింద ఏడాది నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కూడా మనకు క్లియర్‌గా తెలుస్తుంది. మొత్తం అల్లు అర్జున్ మీద 2 సెక్షన్ల కింద బిఎన్ఎస్ 105 అలాగే బిఎన్ఎస్ 118 కింద 2 సెక్షన్ల కింద ఆయన మీద అయితే కేసు నమోదైంది. సో, అందులో భాగంగానే పోలీసులు ఆయన నివాసానికి వచ్చి అక్కడి నుంచి స్వయంగా పోలీస్ జీబులోనే ఆయన్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ స్టేట్మెంట్‌ని అయితే పోలీసులు రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆయన్ను ఉస్మానియా ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత అల్లు అర్జున్‌ను ఆహ్, ఆహ్, మరొకసారి రిమాండ్‌కి తరలించే అవకాశం కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో, 105 సెక్షన్ అనేది బిఎన్ఎస్ 105 సెక్షన్ అనేది నాన్ బెయిలబుల్ కేస్ కావడంతో కోర్టు అనుమతితోనే రిమాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు క్లియర్‌గా తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే 2 రోజులు అల్లు అర్జున్ కూడా క్వాష్ పిటిషన్ పైన లంచ్ మోషన్ విచారణ జరపాలని కూడా జస్టిస్ జువ్వాడ శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేస్తున్నట్లు కూడా మనకు క్లియర్‌గా తెలుస్తుంది. అయితే అరెస్ట్ చేయకుండా సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకుండా ముందస్తు ఆర్డర్స్ ఇవ్వాలి అని కూడా ఆయన కోర్టు ముందు విన్నవించుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే మరోపక్క చూసుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్‌కి రేపు సెకండ్ సాటర్‌డే అలాగే సండే అంటే 2 రోజుల పాటు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో ఈ 2 రోజుల పాటు తనను సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటూ కూడా ఆయన న్యాయవాదిని అంటే న్యాయమూర్తిని కోరే అవకాశం న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇదే టైంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా 1:19 చేసిన ఒక ట్వీట్ అయితే సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ ఆయన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ @పవన్ కళ్యాణ్, స్వర్ణ ఆంధ్ర 2047, వికసిత్ భారత్ 2047. సో, ఆయన ఇప్పుడే ఈ ట్వీట్ ఎందుకు చేయాలి? ఈ ట్వీట్ వెనక అర్థం ఏంటి? యునైటెడ్ వి స్టాండ్, డివైడ్ వి ఫాల్. కలిసి ఉంటే ముందుకెళ్తాం, విడిపోతే కింద పడిపోతాం. అంటే ఒకవేళ ఇది అల్లు అర్జున్‌ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ ఏమన్నా చేశారా అంటూ కూడా అప్పుడే సందేహాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే మనం చూసాం 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి తన స్నేహితుడు శిల్పా రవి కోసం ఆయన ప్రచారం చేసిన పరిస్థితి మనం చూసాము. సో, ఆ తర్వాత అల్లు అర్జున్ పైన కూడా కేసు అవ్వటం, ఆ తర్వాత నాగబాబు కూడా ఒక ట్వీట్ చేయటం, మనోడైనప్పటికీ కూడా పరాయి వాళ్ళకి సహకరిస్తే మనోడైనా పరాయి వాడే. ఎవరైతే మనకు సహకరిస్తారో పరాయి వాళ్ళు కూడా అప్పుడు మనోళ్ళే అవుతారంటూ కూడా నాగబాబు అప్పట్లో ఒక ట్వీట్ పెట్టి దాన్ని డిలీట్ చేయటం, ఆ తర్వాత మెగా అలాగే అల్లు కుటుంబాల మధ్య వైరం మరింత మొదలటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ కుటుంబాల మధ్య వైరం ఇప్పటికీ కొనసాగుతుందని మనకి క్లియర్‌గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. ఇది ఎగ్జాక్ట్‌గా అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన కొద్దిసేపటికే పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి అంటూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లబట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అల్లు అర్జున్‌కి సంబంధించి మొత్తం ఈ సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటల ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు ఒక చిన్నారి అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సో, దీనికి సంబంధించి ఈ తొక్కిసలాటకు సంబంధించి అటు థియేటర్ యాజమాన్యం అలాగే సెక్యూరిటీ సిబ్బంది పైన కూడా పోలీసులైతే కేసు నమోదు చేశారు. అలాగే ఈ కేసు అల్లు అర్జున్ రావడంతోనే ఈ వ్యవహారం అంతా జరిగింది. తొక్కిసలాట జరిగింది. లాఠీ చార్జ్ జరిగింది కాబట్టి అల్లు అర్జున్ పైన కూడా పోలీసులైతే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ గురువారం తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. తన కేసును కొట్టివేయాలంటూ కూడా ఆయన హైకోర్టునైతే విన్నవించుకున్నారు. ఆ తర్వాతే శుక్రవారం ఉదయం 11, 12 గంటల ప్రాంతంలో పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే ఆయన స్టేట్మెంట్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని అయితే పోలీసులు రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆయన్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ రిమాండ్‌కి తరలించే అవకాశం కూడా ఉంది. మరోపక్క తనను సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా ఆయన కోర్టునైతే ఆశ్రయించే పరిస్థితి అయితే ఉన్నట్లు కనిపిస్తోంది.